హాయ్ ఫ్రెండ్స్, స్పాట్ లోన్కి సంబంధించి అయితే పూర్తి ప్లాన్ అయితే ఇప్పుడు తెలుసుకుందాం. వే టు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అని చెప్పడంలో అయితే ఎటువంటి సందేహం అయితే లేదు. ఈ ఈ స్పాట్ లోన్కి సంబంధించినటువంటి చాలా రకాల బెనిఫిట్స్ అయితే మనకు ఉన్నాయి. వాటిలో వచ్చేసి మనకు ఫస్ట్ ఎటువంటి డాక్యుమెంట్ కూడా దీనికైతే అవసరం లేదు. అండ్ ఈజీగా కూడా ఈడబ్ల్యూఐ అంటే వీక్లీ అయితే మనం పేమెంట్ చేసుకోవచ్చు. అండ్ ఈజీగా లోన్ కూడా డిస్బర్స్ అవుతుంది. అండ్ క్యాష్ బ్యాక్ ఫెసిలిటీ కూడా ఉంది. అండ్ అంతకు మించి చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మంచి బిజినెస్ ఆపర్చునిటీ కూడా ఇందులో ఉంది. అండ్ వీళ్ళ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అయితే కార్ లోన్, ల్యాండ్ లోన్, టూ వీలర్ లోన్, మొబైల్ లోన్, ఇలా చాలా రకాల లోన్స్ అయితే ఉన్నాయి. అలాగే క్రెడిట్ కార్డ్ ఫెసిలిటీని కూడా వీళ్ళు తీసుకురాబోతున్నారు ఈ లోన్లో. దాంతో అయితే మనం యూటిలిటీ బిల్స్ కానీ, టికెట్ బుకింగ్స్ కానీ, ఇలాంటి ఫుడ్ ఆర్డర్ బిల్స్ కానీ ఇలాంటివైనా కానీ పే చేసుకోవచ్చు. అండ్ వీళ్ళ అప్కమింగ్ ప్రాజెక్ట్లో మరీ ముఖ్యమైనది ఒకటి అయితే గోల్డ్ లోన్ అయితే ఇప్పుడు ఎలాగైతే మనకు ముత్తూట్ లాంటి లోన్స్ ఉన్నాయో అలాగైతే వీళ్ళు కూడా లోన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ రిజిస్ట్రేషన్కి అయితే దీనికి సంబంధించినట్టు స్పాట్ లోన్ రిజిస్ట్రేషన్కి అయితే ఎటువంటి ఫీ అయితే మనం పే చేయాల్సిన అవసరం లేదు. కానీ మనము దీంట్లో యాక్టివేషన్ చేసుకోవడానికి అయితే మనకు 1600 రూపాయలు అయితే పెట్టాల్సి ఉంటుంది. అండ్ దానివల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి అని అంటే కనుక ప్రతిరోజు 0.5 అయితే మనకు బోనస్ రూపంలో పే చేయడం అయితే జరుగుతుంది. అలా 0.5 అనేది మనకైతే 400 డేస్ అయితే పే చేయడం అయితే జరుగుతుంది, హాలిడేస్ మినహాయించి. అంటే మనకు రోజు 8 రూపీస్ చొప్పున మనకైతే 3200 రూపాయలు అయితే వచ్చేలాగా మనకైతే పే చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఇందులో వచ్చేసి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ లోన్ గురించి అయితే ఈ కాన్సెప్ట్ అయితే ఉంది. మనం ఎలాగైతే రిజిస్ట్రేషన్ చేసుకుని యాక్టివేషన్ చేసుకున్నామో అలాగా ఒక ఇద్దరిని కనుక ఈ కంపెనీలోకి మనం తీసుకురాగలిగితే అప్పుడు మనం లోన్కి అయితే ఎలిజిబిలిటీ అవుతాము. అంతే, ఇంకా మీరు చేయాల్సింది ఏమీ కూడా లేదు. ఈ ఒక విషయం మాత్రం చేయాల్సి ఉంటుంది. ఇక్కడ లోన్ చార్ట్ని అయితే మనం చూడొచ్చు. వాస్తవానికైతే ఫస్ట్ లోన్ వచ్చేసి 2250 రూపాయలు. కానీ ఇందులో మీకు 1800 రూపీస్ మాత్రమే మీకు స్పాట్ లోన్లో అయితే మీకు రావడం అయితే జరుగుతుంది. ఎప్పుడైతే మీరు ఈ క్రైటీరియాని కంప్లీట్ చేసుకుంటారో, ఏ అండ్ బీకి అనే క్రైటీరియాని అయితే మీరు కంప్లీట్ చేసుకున్నప్పుడు మీకైతే ఈ 1800 రూపాయల లోన్ అయితే రావడం అయితే జరుగుతుంది. 4 వారాలలో కలిపేసి మీరు మళ్ళీ 450 చొప్పున మీరు కట్టాల్సింది కూడా 1800 రూపాయలే. ఇక్కడ ఎటువంటి ఇంట్రెస్ట్ అయితే ఉండదు. కేవలము మీరు తీసుకున్న అమౌంట్ మాత్రమే 4 సమానమైన వారాలలో మీరు మళ్ళీ పే చేయాల్సి ఉంటుంది. అండ్ మీకు అదనంగా క్యాష్ బ్యాక్ అనేది 450 రూపీస్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇది మొత్తం అమౌంట్ కలిపేసి 2250 రూపాయలు అవుతుంది. అండ్ అదేవిధంగా నెక్స్ట్ లోన్ అనేది మీరు 5000కి అయితే ఎలిజిబిలిటీ అవుతారు. 5000లో కూడా మీకు 4000 అయితే లోన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. అది కూడా 8 వారాల్లో 500 చొప్పున అయితే మీరైతే తిరిగి పే చేయాల్సి ఉంటుంది. అండ్ మీకు వచ్చేది 4000, మీరు కట్టేది కూడా 4000. అలాగా మీకైతే క్యాష్ బ్యాక్ రూపంలో అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ 1000 రూపీస్ అయితే మీరు మీ క్యాష్ బ్యాక్ రూపంలో మీరు తీసుకోవచ్చు. దాన్ని మీరు బ్యాంకు విత్డ్రాల్ అయితే పెట్టుకోవచ్చు, లేదనంటే ఇంకొకరిని యాక్టివేషన్ చేయడానికైనా ఎలాగైనా ఉపయోగించుకోవచ్చు. ఇలాగా ఈ సైడ్లో క్యాష్ బ్యాక్ అన్నది రూపంలో మీరు ఎంతైతే లోన్ తీసుకుంటూ పెంచుకుంటూ వెళ్తుంటారో ఆ క్యాష్ బ్యాక్ అనేది మీకు రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ వారాలు కావచ్చు, వచ్చే అమౌంట్ కావచ్చు, వీక్లీ పే చేయాల్సిన వంటి అమౌంట్ కావచ్చు, అంతా కూడా మీకైతే క్లియర్గా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఒక 3 ఐడీలు వేసుకుంటే, అంటే మీరు మీ కింద ఇంకొక 2 ఐడీలు కనుక వేసుకుంటే మీరు ఎటువంటి వర్క్ చేయకపోయినా కూడా మీ అమౌంట్ అనేది మీ అకౌంట్లో అట్లా పెట్టుకున్నా కూడా వారం అదే కట్ అయిపోతూ మీకైతే క్యాష్ బ్యాక్ రావడం అయితే జరుగుతుంది. అండ్ ఆ క్యాష్ బ్యాక్ కూడా ఎంత వస్తుందనంటే 3,88,450 రూపాయలు అయితే మీరైతే ఒక 2.5 ఇయర్స్ కూడా పట్టదు, ఇంకా తక్కువ టైంలోనే ఈ వారాలన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు తెలిసిపోతుంది. మీరు ఎటువంటి వర్క్ చేయకపోయినా కానీ మీ క్యాష్ని మీ అకౌంట్లో ఉంచుకున్నా కూడా మీ క్యాష్ బ్యాక్ రూపంలో మాత్రమే 3,88,450 రూపాయలు అయితే మీరు సంపాదించడం అయితే జరుగుతుంది. ఇది ఒక మంచి ఆపర్చునిటీ ఫ్రెండ్స్, ఎవరు మిస్ చేసుకోకండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి. 10 లక్షల వరకు కూడా మీరు లోన్ అయితే ఇందులో తీసుకోవడం అయితే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఈ లోన్ క్రైటీరియా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే మీకు ఎవ్రీ మంత్ 1 lakh చొప్పున అయితే మీకు ఒక
20 నెలలు అయితే మీకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. దానికైతే కంపెనీ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. కానీ ఈ 1 లాక్ అనేది ఎవ్రీ మంత్ మీకు ఇచ్చేటువంటి 1 లాక్ అనేది మీరు తిరిగి పే చేయాల్సిన అవసరమే ఉండదు. అది కంపెనీ పూర్తిగా మీకోసమే ఇస్తుంది. ఇది కాకుండా బిజినెస్ ఆపర్చునిటీలో భాగంగా అయితే మీరు డైరెక్ట్ స్పాన్సర్ కనుక మీరు చేసినట్లయితే మీకు ఎవ్రీ డైరెక్ట్ స్పాన్సర్కి 500 రూపీస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే మీరు ఏ అండ్ బి చేస్తారు. ఏ అండ్ బి చేసిన తర్వాత అయితే మీకు అదనంగా ఇంకొక సిని కనుక మీరు చేసినట్టయితే, డీని కనుక మీరు చేసినట్టయితే అట్లా అన్లిమిటెడ్గా ఎంతమందిని చేస్తే అంతమందికి మీకైతే 500 చొప్పున అయితే రావడం అయితే జరుగుతుంది. డైలీ 1%, 2% చేసుకున్నా కానీ మీకైతే ఒక 1000 రూపీస్, 2% అయితే 1000 రూపీస్ ఇది అడిషనల్ ఇన్కమ్గా అయితే మీకైతే ఈ ప్లాన్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే బైనరీ ఇన్కమ్, ఇందులో బైనరీ ఇన్కమ్ కూడా ఉంటుంది. బైనరీ ఇన్కమ్ రేషియో వచ్చేసి 1:2 ఫస్ట్ రేషియో లేదా 2:1. ఆ తర్వాత కంటిన్యూషన్ అనేది 1:1లో ఉంటుంది. ఆ బైనరీ అమౌంట్ అనేది 10% వస్తుంది. అంటే 1600లో 10% అని అంటే 160 రూపాయలు. 160 రూపాయలు అయితే మీకు రోజు కూడా మీకు ఒక మ్యాచింగ్కి అయితే రావడం అయితే జరుగుతుంది. అట్లాగా మీరు క్యాపింగ్ అంటే ఎంతవరకు తీసుకోవచ్చు అట్లాగానంటే మీరు 25,000 వరకు డైలీ అయితే సంపాదించుకోవచ్చు ఈ మ్యాచింగ్ అమౌంట్ అనేది. ఇదైతే చాలా గొప్ప విషయం ఫ్రెండ్స్. ఒక రోజుకి 25,000 సంపాదించుకునే వాళ్ళు కూడా ఇప్పుడు కూడా ఉన్నారు. ఇప్పుడు కూడా రోజు సంపాదిస్తూ వాళ్ళైతే ఆ స్టేటస్లలో పెడుతూ ఉన్నారు. అండ్ మీరైతే మంచి ఆపర్చునిటీ అయితే మిస్ కాకండి. డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంది ఫ్రెండ్స్. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అయితే మీరైతే ఈ కాన్సెప్ట్లోకి అయితే ఎంటర్ అవ్వండి. అండ్ మంచి ఇన్కమ్ అయితే క్యాష్ బ్యాక్ రూపంలో మీరైతే పొందండి. ఒకవేళ మీరు వర్కింగ్ చేసుకుంటే కనుక వర్కింగ్ ఇన్కమ్ అయితే అదనంగా అయితే మీరు సంపాదించుకోగలరు. అండ్ ఒకవేళ వర్క్ చేయకపోయినా మేము చేయలేము, ఇలా చెప్పలేము అని అనుకున్నా కూడా అలాంటి వారికి కూడా కేవలం క్యాష్ బ్యాక్ రూపంలోనే మీరైతే ఒక 2.5 సంవత్సరాల లోపులోనే మీరైతే ఈ అమౌంట్ 3,88,000 అనేది అయితే మీరు సంపాదించుకోవడానికి అయితే మంచి అవకాశం ఉంటుంది. అండ్ అదనంగా 20 నెలల వరకు అయితే 1 లాక్ రూపంలో కూడా ఇదైతే సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. అండ్ ఈ కంపెనీ అనేది స్టార్టింగ్లో ఉంది ఫ్రెండ్స్. ఇంకా పూర్తి స్థాయిలో కూడా ఇండియా మొత్తం ఇప్పుడిప్పుడే ఎస్టాబ్లిష్ అవుతుంది. అన్ని రాష్ట్రాలకి ఇప్పుడిప్పుడే వెళ్తుంది. ఇంకా మన తెలుగు రాష్ట్రాలలో కూడా పూర్తిగా ఇంకా ఎస్టాబ్లిష్ పూర్తిగా అవ్వలేదు. హైదరాబాద్లో మాత్రమే వాళ్ళ 2 హెడ్ ఆఫీసులు ఉన్నాయి. అక్కడ నుండి అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆఫీసులు అనేవి ఎక్స్పాండ్ చేస్తున్నారు. సో ఇప్పుడు కనుక కంపెనీ మొదట్లో ఉంటే కనుక మనమైతే మంచిగా సంపాదించుకోవడానికి, ఎర్న్ చేసుకోవడానికి ఇందులో అవకాశం అయితే ఉంది. అండ్ ఈ డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. మీరు ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకోండి. యాక్టివేషన్ ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది నేను ఇంకొక వీడియోలో చెప్తాను ఖచ్చితంగా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వీడియో చూసినందుకు. డోంట్ మిస్ ది ఆపర్చునిటీ.